అవినయం అంటే వినయం లేకపోవడం ఆధ్యాత్మిక ప్రగతికి ఆటంకమే. వినయంగా ఉండకపోతే నీ అహంకారం అడ్డొచ్చేసినట్టే నీ ఆధ్యాత్మిక ప్రగతికి. నాకు అది తెలిసిందిగా, ఇది తెలిసిందిగా, ఇలా తెలిసిందిగా. నాకేం తెలిసిందో అదీను ఇప్పుడు తెలుసుకున్నదీను ఒకేలాగా ఉందా అని చూసుకోవడం మానేసి మాకు అది తెలిసిందిగా, అదేగా మరి ఇది అంటే అది వినయం లేకపోవడం. ఇప్పుడు నాకు ఇంతవరకు నాకైతే ఏం తెలిసిందో, ఇప్పుడు గురువు చెప్తున్నప్పుడు ఏది తెలుసుకుంటున్నానో ఈ పట్ల వినయంగా, ఆహా నాకు తెలిసింది ఇదే, నాకు తెలియంది ఇక్కడ ఇంకోటి ఉంది అని నీ లోపల నువ్వు తెలుసుకోవడానికి వినయంగా ఉండాలి. నాకు తెలిసింది కదా అని ఎగరకూడదు. అవునమ్మా. మనస్సు మనస్సు అంటూ ఉంటాం కదా మనం. మనస్సు అంటే ఆలోచనల సమూహమే అనుకుని ఉంటాం. ఆత్మ కంటే వేరుగా ఉందా? పరమాత్మ వేరుగా ఈ మనస్సు అన్నది ఉన్నదా? ఉండదు కదా. మనస్సు పరమాత్మ కంటే వేరు కాదు. మరి వేరు కానప్పుడు మనసు కూడా పరమాత్మే కదా. అప్పుడు ఇక పరమాత్మ మనసులో ప్రకాశిస్తుంటే మరి ఆ పరమాత్మే దేహేంద్రియాల్లోనూ ప్రకాశిస్తుంది కదా. దేహేంద్రియాల్లో పరమాత్మే ప్రకాశిస్తుంది. జగత్తంతా కూడా పరమాత్మగానే నీకు భాషించాలి కదా. అవును, మరి మనసు అంటే ఆత్మ కంటే వేరుగా లేదండి, ఆత్మని విడిచి మనసు లేదండి మాకు తెలిసింది అనుకుంటారు. కాదు, దాన్ని ఎలా తీసుకో, ఆత్మను విడిచి మనస్సు లేదు, మనసు ఆత్మనిదే అయి ఉంది, ఆత్మలో ఉన్నది ఆత్మ కంటే వేరు కాదు. మనసు అంటే వేరు కానప్పుడు ఆ మనసు ఆత్మస్వరూపమే అయి ఉండగా ఆ మనసులో ఉన్నటువంటి ఈ దేహేంద్రియములు కూడా ఆత్మస్వరూపములే కదా. అవును. ఇంద్రియముల ద్వారా తెలియబడే జగత్తంతా కూడా పరమాత్మ స్వరూపమే కదా. కాబట్టి మనసు ఆత్మ కంటే వేరు కాదని తెలుసు అవును అనడం కాదు. ఎలా వేరు కాదు అంటే విడిచి లేదు, ఆత్మలోనే వస్తువు ఆత్మయే అయి ఉన్నది. అంటే నేను అని అనేక తలంపులతో కూడిన మనస్సు ఆత్మయే. మనసు ఆత్మ అయిపోయింది అనుకో, ఇంక నీకు జగత్తంతా పరమాత్మగానే తోస్తుంది. దేహగతమైన నేనుకు ఇగో ఈ దేహం నేను అని కదా ఉన్నాం మనం. ఆ నేను ఉన్న తలంపులు మంచిగా తలంపులు వస్తున్నాయి, అలాగా ఇలాగా అది ఇది అని. ఆ తలంపులు నశించిపోతే స్వరూపమే మిగులుతుంది. అంతే. తలుపులు తొలగిపోతే స్వరూపంగానే ఉంటాం. శాశ్వత ఆనందం కలుగుతుంది. మరి మనకు శాశ్వత ఆనందం కలగట్లేదుగా. మనం తాత్కాలికంగా పక్కకి తొలగించి నిలుచున్నాం. మళ్ళీ అది వదిలేసామనుకో మళ్ళీ వచ్చి కమ్మేస్తాయి. అయితే అసలు తలంపులన్నీ నశించిపోతే స్వరూపమే మిగులుతుంది. శాశ్వత ఆనందం అప్పుడు కలుగుతుంది. ఇప్పుడేవో అల్పానందాలు క్షణకాలపు ఆనందాలు కలుగుతున్నాయిలే, కలగడం లేదు అన. అటువంటి శాశ్వత ఆనందం నీకు నిజంగా కలగడానికి ఆందోళనలు పనికిరావు. అన్నిటికీ కంగారు, అదేంటి ఇదేంటి బాబాయ్ అలాగే అలాగే ఇలాగా అలా ఆందోళన పడకూడదు. ఆలోచనే ముఖ్యం. ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆందోళన పడడం కంటే దాన్ని అధిగమించడానికి ఇప్పుడు ఏం చెయ్యాలి అన్న సంగతిని ఆలోచించాలి. అమ్మావ ఇలా అయిపోయింది, అలా అయిపోయింది, ఇలా అయిపోతున్నామో అలా అయిపోతున్నామో ఆందోళన పడుతూ ఉంటే మనం ప్రేమ అనుకుంటాం. అయితే ఏం చెయ్యాలి? ఆందోళన పడడం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏం చెయ్యాలని ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉంటుందా? ఏం చేయాలని ఆలోచించడంలో ప్రయోజనం ఉందమ్మా. ఏం చేస్తే ఈ సమస్య నుంచి మనం బయటపడతాము అన్నదాన్ని ఆలోచించడం మానేసి అయ్య బాబాయ్ అంబాబాయ్ అంటే కంగారు పట్టి ఏమి కాదు కదమ్మా, ఏమి జరగదు కదమ్మా, సమస్య పరిష్కరింపబడదు. అవును.
శాశ్వత ఆనందం కలుగుతుంది. ఆందోళనలు పనికిరావు. ఏ సంఘటన జరుగుతున్నా ఆందోళన పడవద్దు. ఉమ్, ఆలోచన ముఖ్యం. ఉమ్, ఆందోళన పడవద్దు. ఉమ్, భగవాన్ చెప్పారు కదా తల్లికి, ఉమ్, జరగవలసింది జరిగి తీరుతుంది, జరగదానిది జరగనే జరగదు, అవును. ఊరక ఉండుటే ఉత్తమం అని. ఉమ్, అంటే వాళ్ళ అమ్మకు చెప్పాడు ఆయన, మనకెందుకు అనుకుంటే ఎట్లా? జరుగుతున్న ఆందోళన ఎందుకు? ఈశ్వరుడు అనుకున్నాడు అలా జరగవలసింది జరుగుతుంది, ఏది ఎప్పుడు ఎలా జరుగుతుంది అని స్థిమితంగా పరమాత్మ ధ్యాసలో ఉండాలి. ఆందోళన కలిగిందంటే నీకు దేవుణ్ణి పట్టుకొని ఉండడానికి అవకాశం వచ్చింది అనుకోవాలి. అవునమ్మా. ఆందోళన వస్తే అయోమయంలో పడిపోతూ ఉంటే ఇంక వాడికి ఏం జ్ఞానం ఉంటుంది? ఆందోళన నిన్ను పరమాత్మని పట్టుకొని ఉండడానికి ఉపయోగపెట్టుకోవాలి. ఉమ్, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం సాధిస్తే హృదయంలో ఉన్న నిజం వ్యక్తమవుతుంది. ఊరికి ఇంద్రియాలని విషయాల్లోకి వెళ్ళనివ్వకుండా, మనస్సుని గతాల్లోకి భవిష్యత్తుల్లోకి వెళ్ళనివ్వకుండా ఉమ్, ఆగ్రంగా అలా నిశ్శబ్దంగా నిశ్చింతగా ఉండడం నేర్చుకుంటే నీ హృదయంలో సత్యం నీకు వ్యక్తమవుతుంది. అవును. మూలతలంపు మూలమును ఉమ్, వదిలి తెలుసుకుంటే సుఖము తెలుస్తుంది. మూలతలంపు యొక్క మూలతలంపు ఏమిటి? నేను అన్న తొలి తలంపు. దాని తర్వాతనే అది ఇది వాళ్ళు వీళ్ళు, నేను స్త్రీని, నేను పురుషుని ఎప్పుడు వస్తున్నాయి? నేను అన్న మూల తలంపు లేచిన తర్వాతనే అన్ని వస్తాయి. ఇలాగా అలాగా అనేక తలంపులు వస్తున్నాయి. కాబట్టి ఈ మూల తలంపు యొక్క మూలం ఏమిటి? దేనిలోంచి వచ్చింది నేను అన్న తలంపు అని ఆ మూలమును తెలుసుకుంటే సుఖం అంటే ఏంటో, ఆనందం అంటే ఏంటో తెలుస్తుంది. మూల తలంపు యొక్క మూలంలో ఆనందమే ఉంది, దుఃఖం లేదు అని తెలుస్తుంది. ఈశ్వరుని యందు ప్రేమ భావన ఇంద్రియ విషయాలందు గల ఆసక్తిని తగ్గిస్తుంది. ఎంతసేపు ఈశ్వరుని యందు ప్రేమ భావన పెరుగుతూ పెరుగుతూ ఉంటుందో అప్పుడు నీకు విషయాల యందు ఆసక్తి దానికదే తగ్గిపోతుంది. విషయాల నుంచి ఇంద్రియాలను మళ్లించాలి, విషయాల్లోకి వెళ్ళకూడదు అంటే అవి వెళుతూనే ఉంటాయి. అనాదిగా అదే అలవాటు దానికి. నీరు పళ్ళకు అన్నట్లు మనసు ఇంద్రియాలతో వెలి ప్రపంచంలోకి రావడమే అలవాటు. పల్లానికి వెళ్లే నీరుని పైకి ఎలా ఎగదోయడం ఎట్లా కుదురుతుంది? అందుచేత కుదరాలి అంటే ప్రేమ భావన పెంచుకుంటూ పోతే, భగవంతుని యందు ప్రేమ భావన పెంచుకుంటూ పోతే అప్పుడు ఏం చేశారు? అలాగా ఉప్పొంగే నదులు నీరు ఉప్పు సముద్రం పాలైపోతుంటే అది పంట పొలాలకు ఉపయోగపడాలని ఒక డ్యామ్ కట్టారు, అడ్డు గోడ కట్టేశారు. అప్పుడు ఆ నీరు సముద్రంలోకి వెళ్లకుండా మిగిలి ఉన్న నీరుని చక్కగా చిన్న చిన్న కాలువలుగా తవ్వుకుని పంట పొలాలకు పెట్టుకున్నారు. అలాగే మన ఇంద్రియాలు విషయాల్లో వెళ్లకుండా ఉండాలి అంటే అవి వెళ్ళిపోతాయి, నీరు పల్లానికి వెళ్ళినట్లు. అప్పుడు ఏం చేయాలి? డ్యామ్ కట్టాలి. ఈశ్వరుడే, ఆయనదే అనేటువంటి ఒక సుస్థిరమైన ఒక గోడ కట్టేసుకోవాలి. ఆ విషయాల్లోకి వెళ్ళేటువంటి మనస్సు ఈశ్వరుని యందే ఆగిపోతుంది. అంతే. అది మానేసి విషయాలకి వెళ్ళిపోయాక ఆ ఇంద్రియ విషయాల్లోకి వెళ్ళకూడదట, ఎలా అరికట్టేస్తుంది? ఈశ్వరుని యందు విపరీతమైన ప్రేమ భావన వల్ల ఇంద్రియాలు విషయాల్లోకి వెళ్లకుండా అరికట్టబడతాయి తప్ప ఈశ్వరుని ప్రేమ భావన లేనప్పుడు నీకు ఇంద్రియాలు ఆడించుటూ వాడుతూ ఉంటావు. అవును. కాబట్టి ఈ విషయంలో వివేకముతో కూడిన వైరాగ్యం కావాలి. ఉట్టి బుడిబుడి వైరాగ్యాలు కాదు, తాత్కాలిక వైరాగ్యాలు. వివేకంతో కూడి ఉండాలి. ఏది ఇది, ఎందుకు, ఏమిటి, దీనివల్ల నాకు ఒరిగేది ఏమిటి, నాకు తరిగేది ఏమిటి అన్న వివేకంతో ప్రతి సంఘటన పట్ల మనం ఉంటే
మనం ఎంతలో విచారణ ఉండాలి, చేస్తుంది. ఎంతలో ఉండాలి అంతలో ఉంటాం. అవునమ్మా. దానివల్ల వైరాగ్యం కలుగుతుంది. వివేకం లేని వైరాగ్యం ఏంటి? తాత్కాలిక వైరాగ్యాలు అవి. అంచేత తలపు మాట చేత ద్వారా ఇతరులకు మంచి చెయ్యవచ్చు. మనం ఇతరులకి కీడు చేయొచ్చు, మంచి చేయొచ్చు. మంచి తలంపు చేత, మృదువైన మాట చేత కదా, పూర్వకమైనటువంటి క్రియ చేత ఇతరులకి మనం మంచి చెయ్యవచ్చును. అలాగ చెయ్యాలంటే నీకు సహనం అవసరం. వాళ్ళు ఎంత వెర్రిగా పిచ్చి పిచ్చిగా ఉన్నా వాళ్ళ పట్ల నువ్వు సహనంతో ఉండి వాళ్ళు సుఖంగా ఉండాలనే ఒక మంచి ఆలోచన, అలాగే వాళ్ళ పట్ల ఒక మంచి ఆదరణతో కూడిన మాట చేయగలిగితే సహాయం. 3 చెయ్యాలి. అలా చేయాలంటే నీకు సహనం ఉంటుంది. ఎదురు తిరుగుతా అంచేత ఏమవుతుంది, అక్కడ స్పర్ధ కలుగుతుంది. శాంతి ఉండదు కదమ్మా. అంతే కదమ్మా. మంచి తలంపు చేత, మంచి మాట చేత, మంచి చేత ఇతరులకు మనం మంచి చెయ్యవచ్చు. కానీ మనకు చేతనవడంలా. ఎందుకంటే మనకు సహనం లేక. ఈ మాటను, మనస్సును, శరీరాన్ని నియమించడం వల్ల సద్గతి లభిస్తుంది. నియమించడం అంటే మాటని, మనస్సుని, శరీరాన్ని ఎలా నియమిస్తావు? బలవంతంగా పట్టి నియమించడం కాదు. ఈ మాట దేనివల్ల మాట్లాడగలుగుతున్నాను? మనస్సు వల్ల. మనస్సు దేని వల్ల ఆలోచించగలుగుతోంది? ఈ నేను అనే ఈ శరీరం దేని వల్ల పనులు చేయగలుగుతోంది అని అది కొన్ని పరమాత్మ అనుకుని అంతా పరమాత్మ వల్ల జరుగుతోంది అని నువ్వు తెలుసుకొని ఉంటే మాట, మనసు, శరీరము చక్కగా నియమించబడతాయి. అంతే తప్ప శరీరాన్ని కదలకుండా ఉంచుతాను, ఇదే నా నియమము, అలాగే మాట్లాడను, ఇదే నా నియమము, అలాగే నా మనసులో ఆలోచన రానివ్వకుండా చూస్తాను, అలా చూస్తాను, నీ వల్ల ఏమిటి? అసలు కుదరదు. అంచేత నీవు ఈ శరీరానికి, దీని పనులకి, ఈ మాటకి, దీని భావాలకి, ఈ తలంపులకి ఆధారం పరమాత్మ లేకపోతే అసలు నేనే లేను కదా, ఈ నేనే ఉండదు కదా, ఈ నేను మేను లేకపోతే జగత్తే లేదు కదా. అన్నిటికీ ఆధారమైన పరమాత్మ నువ్వే, నీదేనని నీ ఇంద్రియాలను, నీ దేహాన్ని, నీ మనస్సుని పరమాత్మకి ఆయన దివ్యత్వాన్ని స్మరిస్తూ ఉండడమే అర్పించుకోవడం అంటే. అంతే. అప్పుడు నీకు సద్గతి లభిస్తుంది. కామ క్రోధములు జ్ఞాన సముపార్జనమునకు గొప్ప ప్రతిబంధకాలను తెలుసుకో. కామము, క్రోధమును జ్ఞానం, సత్య జ్ఞానాన్ని పొందడానికి గొప్ప అడ్డులవే. కామం, క్రోధం, లోభం, మోహం ఆత్మానం పశ్యతి సోహం. ఆత్మజ్ఞాన విహీన మూఢ తే పశ్యంతే నరక నిగూఢ. ఈ కామక్రోధాలు, లోభ మోహాలు వదిలిపెట్టు. నేను ఇవేవీ లేకపోయినా ఉండగలిగినటువంటి చిన్మయ స్వరూపాన్ని, సోహం అని భావించి ఆ కామక్రోధాలకి లొంగకుండా, ఇవి లేకపోతే, ఇది కోరకపోతే, ఈ కోరింది రాకపోతే నాకేం లోటు లేదు, నేను చిన్మయ స్వరూపాన్ని, నా వల్ల అవి కాని వాటి వల్ల నేను కాదు అని పరిస్థితి సోహం. పరిస్థితి సోహం. నేను ఆ పరమాత్మ స్వరూపాన్ని అన్న జ్ఞానం లేనివాడు మళ్ళీ జన్మ మృత్యులోనే నరకంలో పడతాడు అని చెప్పారు స్వామి. విద్య చైతన్య రూపంలో ఉంటుంది. విద్య అంటే జ్ఞానం, చైతన్య రూపం, శక్తి రూపంలో ఉంటుంది. అవిద్య జడ రూపంలో
ఉంటుంది, జడ రూపంలో ఉంటుంది, మొద్దులాగా ఎద్దులాగా. దానికి తెలిసిందే వేదం, అది ఎరిగిందే వేదం, దాని శరీరమే దానికి పెద్ద బండరాయి, అదే దాని దిక్కు. అదే ఆ విద్య. ఈ విద్యయో తెలివి అయి జ్ఞానమై ప్రకాశిస్తూ ఉంటుంది. అవిద్యయో జడమై కదా ఎలా ఉంటుంది, ఈ గుండ్రాయి నేను అనుకుని తిరుగుతూ ఉంటుంది. అదే అవిద్య. కాబట్టి నేను ఎలా ఉన్నా, అవిద్యగా ఉన్నానా విద్యగా ఉన్నానా అంటే ఎలా తెలుస్తుంది? చైతన్య రూపంగా అన్నిటినీ తెలుసుకునే ప్రకాశంగా ఉన్నావంటే నువ్వు విద్యావంతురాలివి. జడంగా ఈ దేహమే నేనుగా ఉన్నావంటే నువ్వు విద్యారహితుడమైన అవిద్యా స్వరూపానివి. మన వ్యవహారాలను చూసే జ్ఞానులు మనం గుర్తిస్తారు, విద్యావంతుడా అవిద్యావంతుడు. అవునమ్మా. జీవితంలో సవ్యతని అలవర్చుకుంటే హృదయం నిర్మలం అవుతుంది. ముందు వంకర టింకర బుద్ధులు వదిలేస్తే, సవ్యంగా ఎప్పుడు ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు ఇష్టాలు లేకుండా చేసి వదిలేస్తే నిర్మలం అవుతుంది. ముందు నిర్మలం చేసుకో. అహంకార భావం లేకుండా పనిచేయడం నేర్చుకో. అరుణగిరిని సదా స్మరిస్తూ ఉంటే మనస్సు హృదయములో మునిగిపోతుంది. అరుణగిరిని, అరుణము అంటే జ్ఞానము, గిరి అంటే అచలము, సుస్థిరమైన జ్ఞాన ప్రకాశాన్ని స్మరిస్తూ ఉంటే ఈ మనసు హృదయంలో మునిగిపోతుంది. అచలం అంటే స్థిరమైనది, అరుణము అంటే ప్రకాశవంతమైనది. ఈ హృదయమే స్థిరమైన ప్రకాశవంతమైనది, రాకపోకలు లేనిది. దానినే స్మరిస్తూ స్మరిస్తూ ఉంటే ఈ మనసు కాస్త హృదయంలో మునిగిపోతుంది. నీకు ఒక రహస్యం తెలుసా? మనసుకి ఈ అహంకార భావం ఒక తల్లి వంటిది. తల్లి కడుపులో నుంచే బిడ్డ పుట్టినట్లు ఈ అహంభావంలో నుంచే, నేను అన్న తలంపులో నుంచే నాది అది ఇది అని మనసు పుడుతుంది. మనం ఇతరుల్లో ఉన్న మంచితనాన్నే చూడడం నేర్చుకుంటే, చెడ్డ చూడకుండా, మనకు కూడా మంచితనం పెరుగుతుంది. మరి ఇతరుల్లో మంచితనం మనకి ఎక్కడ కనపడుతుంది? వెతుకుతా ఉంటాం, ఆ చెడ్డతనం ఎక్కడుందా, అప్పుడెప్పుడు ఇలా అన్నారు కదా, అప్పుడెప్పుడు అలా అన్నారు కదా. సరే, అది ఎప్పుడెప్పుడు, ఇప్పుడు అలాగేమీ లేదు కదా. దీన్ని బట్టి ఇప్పుడెప్పుడో కెలుక్కొని లాక్కుంటాం. అలాగే ఎవరిలోనూ ఉన్నటువంటి ఆ చెడ్డతనాన్ని చూడడమే నేర్చుకుంటాం తప్ప ప్రస్ఫుటంగా కనిపిస్తున్న మంచితనాన్ని మనం గుర్తించలేం. అయితే అలాగ మంచితనాన్ని కొంచెం ఉన్నా సరే ఇతరుల్లో, దానినే నేర్చుకుంటూ పోతే మనకు కూడా మంచితనం పెరుగుతుంది. నీలో మంచితనం ఉంటే పెరుగుతుంది. అణిగిన మనసుకే ఆత్మస్వరూపం తెలుస్తుంది. అణిగిపోయిన మనసుకే తెలుస్తుంది ఆత్మస్వరూపం. ఊరేగుతున్న మనసుకి ఏం తెలుస్తుందమ్మా? ఏమీ తెలియదమ్మా. ఆ ఊరేగింపులో కనపడేవన్నీ తెలుస్తూ ఉంటాయి. నిజమే, అవే తిరుగుతూ ఉంటాయి. దుర్గుణాలకు దూరం అయితే ఈశ్వరుడు హృదయంలో ప్రవేశించి పనిచేయడం మొదలెడతాడు. ఈ చెడ్డ గుణాలన్నిటిని ఒక్కొక్కదాన్ని వదిలేస్తుంటే ఇప్పుడు ఈశ్వరుని యొక్క పని మొదలవుతుంది. ఈశ్వరుడు పని చేయకుండా నువ్వే వచ్చి తైతక్కలాడుతుంటే ఈశ్వరుడు చూస్తూ కూర్చుంటాడు. అవును కదమ్మా. ఆయన చూస్తూ ఉంటే నువ్వు నీ అహంకారంతో పనులు చేస్తుంటావు, ఫలితాలు మళ్ళీ నీకే ఇస్తాడు. అయితే నువ్వు ఎప్పుడైతే దుర్గుణాలు దూరం అవుతాయో అప్పుడు నువ్వు చూస్తూ ఉంటావు, ఈశ్వరుడు పని చేస్తూ ఉంటాడు. మరి నువ్వు చూస్తూ ఉండగా ఈశ్వరుడు పని చేస్తే
బాగుంటుందో, నువ్వు చేస్తూ ఉండగా ఈశ్వరుడు చూస్తూ ఉంటే బాగుంటుందో మనమే తెలుసుకోవాలి. రెండు మాటలు గొప్పగానే ఉంటాయి, కానీ ఈశ్వరుడు చూస్తూ ఉండగా మనం నేను నాదని పనులు చేస్తే ఆ ఫలితాల మూటలు మళ్ళీ జన్మలకి ఇవ్వబడతాయి నీకే. అవును. ఓహో, ఈ పనులన్నీ ఈశ్వరుడే చేయిస్తున్నాడు చేస్తున్నాడు అని నువ్వు నీ దేహేంద్రియ మనోబుద్ధుల వ్యవహారాలన్నిటినీ చూస్తూ ఉంటే ఈ పనులన్నీ ఈశ్వరుడు చేసుకుంటూ పోతాడు. నేను నాదని చెయ్యవు గనుక నీకే ఫలితాలు రావు గనుక అనుభవించడానికి జన్మ అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడే మనం ఆ జన్మరాహిత్యాన్ని పొందాలి అంటే పొందవచ్చు. ఈశ్వరుడు చూస్తూ ఉంటే నువ్వు చేయడం కాదు, నువ్వు చూస్తుంటే ఈశ్వరుడు చేయడాన్ని నువ్వు గమనించాలి. అవును. లేచినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎవరు చేయిస్తున్నారు? పరమాత్మ. మరి నాది నాదంటావే, నేనంటావే, మాటకి ఈశ్వరుడు అంటున్నావు గాని. కాబట్టి ఆయన సర్వసాక్షి కాబట్టి మన మనసులో ఉన్నటువంటి భావాలు మాటకి మనం ఏం చెప్తున్నా లోపల ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అవును. అహంభావన తల ఎత్తకుండా చూసుకోవడమే సాధన. నేను కాదు, ఈశ్వరుడిది, ఆయన చేస్తున్నాడు మాటి మాటికి చూసుకోవాలి. అది సాధన అంటేను. దుఃఖము అహంభావన రూపంలో ఉంటుంది. దుఃఖాలు ఎవరూ పట్టుకొచ్చి మనకి ఇవ్వరమ్మా. మనలో ఎంత అహంకారం పెరుగుతూ ఉంటుందో దాని ప్రకోపమే దుఃఖ రూపంలో మనకు వస్తూ ఉంటుంది. నిరంతరము భగవంతుడినే స్మరించే వారికి శాంతి దానికి అదే లభిస్తుంది. ఏకాగ్రత, స్థిరత అదే సమకూరుతుంది. ఒక రహస్యం తెలుసుకోండి, అహంభావనే అన్ని సమస్యలకి మూలము. అంతే. భక్తితో భగవంతుణ్ణి ఏ సందేహాలు లేకుండా అందుకోవచ్చు. ఎవ్వరు ఏదైనా చెప్పని, ఎలాగైనా చెప్పని, ఏ దేవుడి పేరైనా పెట్టని, ఏ నామరూపాలైనా ఉండని, కానీ నీ ఇష్టదైవము నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చైతన్యము, ఇంకా అతడే. ఎన్ని ఎవరు చెప్పని అతడినే సందేహం లేకుండా నీవు భక్తి, అర్పణపూర్వకమైన భక్తితో సందేహం లేకుండా నువ్వు భగవంతుని అందేసుకోవచ్చు. భగవాన్ రూపము, భగవాన్ నామము సరిపోతుంది, చాలు. భగవాన్ నామం, భగవాన్ రూపం మనకి చాలు. భగవాన్ బోధ మీ మనసుకి శాంతిని ఇచ్చి తీరుతుంది. భగవాన్ యొక్క దివ్య రూపము, భగవాన్ యొక్క భవ్య నామము చాలు మాకు, మా రక్షణకు అది చాలు. భగవాన్ బోధ ధారలాగా మన మనస్సులకి శాంతిని ప్రసాదిస్తుంది. ఆయన నామాన్ని, ఆయన రూపాన్ని వదలకుండా ఉంటే భగవాన్ బోధ ధారలాగా నీకు పరమశాంతిని అందిస్తుంది. శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం మమ. ఓం శ్రీం రాం రామాయ నమః. ఓం స్కందాయ నమః. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ఈ 4 నామాల్లో ఓం శ్రీరామ శరణం మమ, శ్రీరామ శరణం అన్న, శ్రీం రాం రామాయ నమః అన్న, ఓం స్కందాయ నమః అన్న, అరుణాచల శివ, అరుణాచల శివ అన్న ఒక్కటే. నీకు ఇష్టమైందని అనుకో. ఓం నమో నారాయణాయ అనేటువంటి వైష్ణవుల నామంలో వారు ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రాన్ని స్మరిస్తారు, ఇంకే మంత్రాన్ని స్మరించరు. అవునమ్మా, వైష్ణవులు. ఓం నమ శివాయ ఇది మంత్రమే. నారాయణాయ 5 అక్షరాలు, నమ శివాయ 5 అక్షరాలే. నా తర్వాత 2వ అక్షరం రా, నా తర్వాత 2వ అక్షరం మా. నారాయణ అన్నప్పుడు పై అక్షరానికి దీర్ఘం ఉంది, నమ
నా రెండో నామానికి దీర్ఘం లేదు అంతే. పైన నాయే కిందాను. నారాయణాయ 5 అక్షరాలు. నమశివాయ 5 అక్షరాలు. 5 అక్షరాలు. నారాయణాయలో రెండో అక్షరము, నమశివాయలో రెండో అక్షరము కలిపి రామ. అవునా? రా అని నోరు తెలుసుకున్నప్పుడు విశ్వము వెలువడుతుంది. మా అని మూసుకున్నప్పుడు నీలో లీనమవుతుంది. రా అనేటువంటి అక్షరం అగ్ని బీజం, మా అనే అక్షరం అమృత బీజం, తేజో బీజం, ప్రకాశం. రా అంటే అవునమ్మా. మా అంటే అమృతం. కాబట్టి రామ అనే ఆ 2 అక్షరాలు శివకేశవ భేదం లేనటువంటి దివ్యమైన మహామంత్రం. రా అంటే జీవుడు, మా అంటే శివుడు. ఆ అక్షరాల భావ అర్థాన్ని గుర్తులో పెట్టుకుని ఆ మంత్రాన్ని నిరంతరం జపం చేస్తూ ఉంటే చాలు, జీవుడు ఆ అమృత స్వరూపంలో లయమైపోతాడు. ఓం స్కందాయ నమః అన్నా కూడా అదే. అరుణాచల శివ అన్నా అదే. కాబట్టి ఎవరి హృదయానికి ఏ నామం నచ్చితే ఆ ఒక్క నామాన్ని అర్థయుక్తంగా భావయుక్తంగా అనుభవిస్తూ జపించుకుంటూ పోతే చాలు, ముక్తి ఇప్పుడే కలుగుతుంది అంటున్నారు శ్రీ నాన్నగారు. ఈయన స్వయంగా ఆయన స్వహస్తాలతో రాసిన బోధలమ్మ ఇవి.